హలో మై డియర్ ఫ్యామిలీ, అందరూ బాగున్నారా? నిన్న తులసి దళాలు కోసుకొని వచ్చి మాల అల్లి పెట్టాను కదా. ఇక మరుసటి రోజు అంటే ఆదివారం అమావాస్య రోజు ఈ విధంగా అయితే వెంకటేశ్వర స్వామి అలానే పద్మావతి అమ్మవార్ల ఫోటోకి అయితే అలంకరించుకున్నాము. ఈ గంధపు బొట్లు అన్నీ కూడా ఇక మా బాబు మనోజ్ అయితే పెట్టాడు. పెడుతూ నాకెందుకో ఇక్కడ ఫొటోస్ని అయితే మీకు చూపించాలి అని చెప్పి చాలా దగ్గరగా చూపిస్తున్నాను. చూడండి, ఈ ఫోటో వయసు వచ్చేసి 66 ఏళ్ళు. ఇది మా అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచే మాకు వచ్చిందండి. ఏ ఫోటో కూడా నేను కొత్తగా కొనలేదు. చూస్తున్నారు కదా, తిరుమల తిరుపతి దేవస్థానంలో ₹1 పడిందనమాట 66 ఏళ్ల కిందట. ఈ ఫోటోకి అయితే ₹1 ఛార్జ్ చేశారు. ఇక అదైతే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. నాకు చూసినప్పుడంతా కూడా ఈ ఫోటో వయసు 66 ఏళ్ళు అని చెప్పి ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మీకు కూడా షేర్ చేద్దాము అని మీతో షేర్ చేశాను. ముందు రోజు నేను మన గార్డెన్లోకి వెళ్ళి తులసి దళాలన్నీ కోసుకొని వచ్చి దళాలన్నీ ఇలా పక్కకు పెట్టేసి ఒక పెద్ద మాలను ఈ విధంగా అల్లుకున్నానని మీకు లాస్ట్ వీడియోలోనే చూపించాను కదా. ఇక అది నేను శనివారం వేస్తానా ఆదివారం వేస్తానా అనేది ఆ రోజు వీలును బట్టి ఉంటుందని కూడా నేను ఆ వీడియోలో చెప్పాను. ఎండకు కోసుకొచ్చినందుకు కొంచెంగా వాడింది కాబట్టి నేను నీళ్ళని చల్లి ఇలాగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఇది వచ్చేసి మరుసటి రోజు ఆదివారం అమావాస్య రోజు. పిల్లలిద్దరూ కూడా ఇంట్లోనే ఉన్నారు. 2 రోజుల నుంచి చెప్తూ ఉన్నాడు మనోజ్ అయితే, అమ్మ ఆ 2 పటాలు కూడా నేను క్లీన్ చేసి బొట్లు పెడతాను అని చెప్పి. అంతకంటే ముందే నేను దేవుడి గది శుభ్రం చేసుకున్నాను కదా. శ్రావణ మాసం రాకముందే నేను దేవుడి గది అంతా కూడా శుభ్రం చేసుకున్నాను. ఆ వీడియో కూడా నేను మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. మీరందరూ కూడా చాలా బాగా ఆదరించారు. ఇక ఈరోజైతే మనోజ్ ఈ విధంగా పూజ అయితే చేసుకుంటూ ఉన్నాడు. ఆదివారం ఒక్కరోజే కదండి పాపం పిల్లలకు అనేది కొద్దిగా టైం అనేది దొరుకుతుంది. అప్పుడప్పుడు మనం పిల్లలకు ఇలాగా దేవుడికి సంబంధించిన పనులను కూడా చెప్తూ ఉంటే వాళ్ళల్లో భక్తి భావం అనేది పెరగడానికి చాలా అవకాశం అయితే ఉంటుందండి. ఇలాంటివన్నీ చేయడము మనోజ్కు చాలా ఇంట్రెస్ట్గా చేస్తాడు. ఇక ఈరోజైతే పటాలకు గంధాన్ని అయితే ఎంత బాగా పెట్టాడో చూస్తూనే చూడముచ్చటగా ఉన్నాయి పటాలు. పోయినసారి వేరే విధంగా పెట్టాడు, ఈసారి అయితే ఇలా అలంకరించాడు. చూడండి 2 కూడా ఎలా అలంకరించారో ఒకసారి దగ్గరగా పెట్టి చూపిస్తూ ఉన్నాను. బాగా పెట్టాడు కదా గంధపు బొట్లు అన్నీ కూడా. ఇక్కడ మనోజ్ అయితే చేసేసాడు. నేను దేవుడింట్లో పూజ అయితే చేసేసుకున్నాను. ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత ఈరోజు ఆదివారం కదా, ఆదివారం మన గార్డెన్లో మనకైతే గోంగూర అయితే వస్తూ ఉంది. ఇక అంతేకాదు మనకు ఈ బుడంకాయల చెట్టు కూడా ఉంది కదా, మీకు ఇంతకుముందు చాలా వీడియోస్లో నేను షేర్ చేశాను. ఈరోజు ఒక బుడంకాయ కూడా కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయింది, అందుకే హార్వెస్ట్ చేసేస్తున్నాను. నేను చేస్తూ మీకు కూడా చూపిద్దాము అని చెప్పి మిమ్మల్ని కూడా గార్డెన్లోకి అయితే తీసుకొని వచ్చేసాను. ఈ బుడంకాయ కొద్దిగా గోంగూర 2 కూడా కోసుకుందామని చెప్పి ఇలా గార్డెన్లోకి వచ్చాను. ఈ ముందున్న తొట్లన్నీ కూడా చేంజ్ చేస్తూ ఉన్నాను. కొద్దిగా క్లీన్ చేద్దాము అనే టయానికి వర్షం బాగా పడుతుంది. ఇంకా చూడండి ఇలాగా చెట్లు నిండా కూడా పూత పిందె కాయలు చూడముచ్చటగా ఉంది చెట్టు అయితే. కోతుల నుంచి ఈ కాయలు కాపాడుకోవడానికి నా తిప్పలు అంతా ఇంత కాదు, లెగ్గింగ్స్ అని అలా అని ఇలా అని అన్నీ కూడా చేస్తూ ఉన్నాను. ఈ గోంగూర చెట్లు మీకు తెలిసిందే కదా, నేను మార్కెట్లో తెచ్చుకున్న గోంగూర ఆకులను అయితే అన్నీ గిల్లుకున్న తర్వాత కొమ్మల్ని పెడితే ఇంత పెద్దగా బతికాయన్నమాట. నేను మీకు కూడా చెప్పాను కదా, మార్కెట్లో దొరికే గోంగూర మనం ఒక్కసారి తెచ్చుకున్న తర్వాత ఆ కొమ్మలు నాటినా కూడా బాగా బతుకుతాయండి. కొంచెం మట్టి అయినా పర్వాలేదు. ఒకవేళ మీకు మట్టి లేకపోయినా సరే ఇసుక మనము ఒక చిన్న గిన్నెల్లోకి ఏవైనా సరే పాడైన
బకెట్లోకో వేసి 2 రెమ్మలు అనేది నాటుకోండి. కింద కొంచెం ధనియాలు చల్లుకున్నారంటే మనకు ఇంట్లో కావాల్సిన కొత్తిమీర కానీ అన్నీ కూడా మనకు ఇంట్లోనే పెంచుకోవచ్చండి. ఒక్కసారి అయితే నేను చెప్పినట్లు ఈ విధంగా అయితే చేసేసుకోండి. పోయిన వారం కూడా నేను గోంగూర అయితే గిల్లుకొని అంతా కూడా పప్పు చేశాను. ఆల్రెడీ మీతో రెసిపీ షేర్ చేశాను కాబట్టి ఈ వీక్ అయితే నేను గోంగూర పప్పునైతే ఈ వీడియోలో చూపించడం లేదండి. ఈరోజు మీకైతే ఒక మంచి క్లీనింగ్ టిప్ని అయితే ఈ వీడియోలో చూపిస్తాను. మీకు వీలైతే మీరు కూడా చేసి పెట్టుకోండి. నేను ఇక్కడ ఒక చిన్న కప్పుతోటి ఉప్పు, ఇంకో కప్పులో నిమ్మ ఉప్పు 2 తీసుకున్నాను. ఇంట్లో పాడైపోయిన నిమ్మకాయలను నీళ్ళల్లో వేసి ఆ తొక్కు బాగా ఉడికే వరకు ఉడికించుకున్నాను. ఒక మిక్సీ జార్లోకి ఈ తీసుకున్న ఉప్పు, నిమ్మ ఉప్పును 2 వేసి మెత్తటి పొడిలాగా చేసుకున్నాను ఫస్ట్. తర్వాత ఉడికించి పెట్టుకున్నాను కదండి నిమ్మకాయ ఉప్పలన్నీ కూడా, అవన్నీ కూడా ఇందులోనే వేసి మెత్తటి పేస్ట్ అయ్యేలాగా, అంటే మనకు ఒక లిక్విడ్ లాగా వచ్చేటట్లు అంతా కూడా బాగా మిక్సీ పట్టుకున్నాను. ఇది శ్రావణ మాసం కదా, మనము ఈ దేవుని దీపారాధన అవి చేసుకుంటూ ఉంటాము. అలానే పూజలకు, వ్రతాలకు ఇత్తడి గిన్నెలు అన్నీ కూడా వాడుతూ ఉంటాము. అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా. ఒకసారి ఇలా చేసి పెట్టుకోండి మీరు కూడా నాతో పాటు. ఎలా వచ్చిందనేది మీరే కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. ఇక్కడ నేనైతే అంతా కూడా మిక్సీ పట్టుకొని ఇలాగా హనీ బాటిల్ ఉంటే దీంట్లో పోసి పెట్టుకున్నాను. పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటుంది. ఇక మిగిలిపోయిందంతా ఒక కప్పులోకి వేసుకొని నేను 1 వీక్కి సరిపడా దేవుని దీపాలను అయితే అరేంజ్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు మీకు చూపిస్తూ ఉన్నాను చూడండి. ఒక ప్లేట్ను ఊరికే మనం అలా చేత్తో రుద్దితే చాలు, చాలా బాగా మంచి రంగు అయితే వస్తుంది. మీకు ఈ వీడియోలో సరిగా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఊరికే ఆ రసాన్ని నేను ప్లేట్కి అప్లై చేశాను అంతే. కలర్ అనేది ఎంత బాగా చేంజ్ అయిందంటే అసలు నమ్మలేను. తర్వాత ఈ లిక్విడ్తోనే నేను గాజు వస్తువులను, దీపాలను అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చాయి అనేది ఇదే వీడియోలో షేర్ చేస్తాను చూడండి. లాస్ట్ ఇయర్ నేను ఇదే శ్రావణ మాసంలో ఇంట్లోనే పీతాంబరి పౌడర్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకొని దీపాలను అయితే క్లీన్ చేసుకున్నాను. ఇక తర్వాత మధ్యలో నేను ఒకసారి ఇలా నిమ్మ డొప్పలతో లిక్విడ్ని అయితే చేసుకున్నాను. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది. నేను వాడిన తర్వాతనే మీకు చెప్తూ ఉన్నానండి. ఒకవేళ మీకు నిమ్మ ఉప్పు అందుబాటులో లేకుంటే కొంచెంగా వెనిగర్ని వేసేసుకోండి. వేసుకొని అంతా ఒకసారి అప్లై చేసుకున్నాక గ్రీన్ పీచ్ ఉంటుంది కదా, దాంతో కొంచెం స్క్రబ్ చేసుకున్నారంటే చూడండి ఎంత నీట్గా వచ్చేస్తాయో. ఈ శ్రావణ మాసం అంతా కూడా నాకు ఆ లిక్విడ్ సరిపోతుంది. పాడైపోయిన నిమ్మకాయలే కదండి, మనము ఇక్కడ ఏవి కొనాల్సిన అవసరం లేదు. పాడైపోయిన నిమ్మకాయలు, ఉప్పు. ఒకవేళ మీ దగ్గర నిమ్మకాయలు లేకపోతే పాత చింతపండు ఉంటుంది కదా, ఇక నిమ్మకాయల ప్లేస్లో ఆ చింతపండును కూడా ఈ విధంగానే ఉడకబెట్టి కూడా చేసుకోవచ్చు. చూడండి నా దీపాలు అయితే ఎంత బాగా మెరిసిపోతున్నాయో. ఈ రోజుకి కావాల్సిన దీపాలను పక్కన పెట్టేసుకొని మిగతా అన్నీ కూడా ఒక టబ్లో పెట్టుకొని దేవుడి గదిలో ఒక చిన్న డ్రా అనేది ఉందండి, దాంట్లో అయితే అన్నీ సర్దుకుంటాను. చూడండి బంగారంలా ఎంత బాగా మెరిసిపోతూ ఉన్నాయో. ఇదంతా కూడా నేను ముందు రోజే చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మరుసటి రోజు, అంటే శ్రావణ మాసం మొదటి రోజు, శ్రావణ సోమవారం రోజుదన్నమాట. తులసి దగ్గర ఇలా ముగ్గు వేసుకొని ఎర్రమన్నుతోటి, తర్వాత అక్కడ దీపారాధన అన్నీ చేసుకున్న తర్వాత ఇంట్లో కూడా నాకు తోచిన విధంగా చిన్నగా లక్ష్మీనారాయణలకు వెండి పుష్పాలతో అయితే అర్చించుకున్నాను. శ్రావణ మాసం మొదటి రోజు అదేవిధంగా సోమవారం కావడంతో మేమైతే ఇంట్లో శివలింగానికైతే పాలైతే పోసుకున్నామండి. ముందు రోజే అనుకున్నాము, అందుకనే పాలనైతే తీసి పెట్టుకున్నాను. ఇక వెండి పూలతో అయితే లక్ష్మీనారాయణలకు ఈ విధంగా పూజ అయితే చేసేసుకున్నాను. మన ఇంట్లోకైతే ఆ అరుణాచలేశ్వరుడు కూడా విగ్రహ రూపంలో వచ్చాడండి. మనము అరుణాచలానికి కూడా చాలాసార్లు వెళ్ళి వచ్చాం కదా.
ఇక స్వామి అయితే మనల్ని వెతుక్కుంటూ మన ఇంటికి ఇలా అయితే వచ్చి అభిషేకాలను పూజలను అన్నీ కూడా అందుకుంటున్నాడు. నాకు చాలా సంతోషం వేసింది. ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటారో వాళ్ళని వెతుక్కుంటూ స్వామి మన ఇంటికే వస్తాడని చెప్తారు చూడండి, అదొకసారి గుర్తొచ్చింది. అరుణాచలేశ్వరుడు అయితే మన ఇంటికి అలా వచ్చాడనమాట. శ్రావణ మాసం కదా, కుంకుమార్చన చేసుకుందామని ఇంట్లో వెండి కాయిన్ ఉంటే ఈ విధంగా అయితే కుంకుమార్చన చేసుకున్నాను. ఈ వెండి కాయిన్కు ఒకవైపు అష్టలక్ష్ములు, ఇంకోవైపు శ్రీచక్రము ఉందండి. అందుకనే శ్రీచక్రాన్ని పైకి వచ్చేలాగా పెట్టుకొని ఇలాగా కుంకుమనైతే అర్చించుకుంటూ ఉన్నాను. లలితా సహస్రనామం చదువుకుంటూ కుంకుమ పూజనైతే చేసుకుంటూ ఉన్నాను. వీలైన రోజంతా కూడా ఇలా చేసుకోవాలని ఈరోజైతే అనుకున్నాను. మొదటి రోజు నేను ఈ విధంగా అయితే క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించుకున్నాను. అన్నము, పాలు, చక్కెర ఈ మూడు కలిపేసి నైవేద్యాన్ని అయితే పెట్టేసుకొని పూజనైతే చేసేసుకున్నానండి. పూజ అంతా చేసుకొని రెడీ అయ్యి ఈరోజు బజార్కి వెళ్ళే పని ఉందండి. మన ఇంటికి ఒక కొత్త వస్తువుని తెచ్చుకుందామని చెప్పి అలా బజారుకు వెళ్ళాను. ఇక నేను వెళ్తూ మిమ్మల్ని కూడా షాపింగ్కి తీసుకొని వచ్చాను. చూడండి, ఇక్కడైతే చాలా రకాల తులసి కోటలు, కుండలు, అలానే మట్టి పాత్రలు ఇలా ఎన్నో ఉన్నాయండి. దీపాలు, చాలా రకాలైన ఐటమ్స్ అయితే ఉన్నాయి. నేను పాపకి ఫీజు కట్టడానికని కాలేజీకి వచ్చి అప్పుడు కాస్త టైం దొరకడంతో నేను ఈ షాపింగ్ అయితే ఒక్కసారి అలా వచ్చాను. చూడండి, హుండీలు, అలానే మనం పెట్టుకునే ప్లాంటర్స్ అన్నీ కూడా ఉన్నాయి. స్టాండ్లు అన్నీ కూడా నేను చూస్తూ మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి దగ్గరికైతే వచ్చాను. ఇంకా నేను ఇంటికి రాగానే ఫ్లిప్కార్ట్ నుంచి సరుకులు అయితే వచ్చాయి. అలానే బజార్ నుంచి నేను కూడా ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, పప్పులు, పల్లీలు అన్నీ కూడా తెచ్చుకున్నాను. మంత్ స్టార్ట్ అయితే చాలు మనకు ఈ సరుకులన్నీ కూడా డబ్బాల్లో పోసుకోవడము ఈ వర్క్ అయితే డెఫినెట్గా ఉంటుంది కదా అందరి ఇళ్లలోనూ. అంతేకాదు నాగుల చవితి కూడా వస్తుంది కదా, కొన్ని నువ్వులు, బెల్లము అన్నీ కూడా బజార్ నుంచి తెచ్చేసుకున్నాను. నేను బజార్కి వెళ్ళానంటే ఒక్క పని కాదండి, 4-5 పనులతో వెళ్తాను. అన్నీ కూడా చేసుకొని ఒకేసారి ఇంటికి వచ్చేస్తాను. పదే పదే బజార్కి వెళ్ళడము, తిరగడము అంటే నాకు అంత పెద్దగా నచ్చదు. ఒకేసారి బజార్కి వెళ్ళినప్పుడు 4-5 పనులన్నీ కూడా పెట్టుకొని చేసుకుంటూ ఉంటాను. నాలాగే మీరు కూడా ఎవరైనా ఇదే విధంగా ఆలోచిస్తారా అనేది తప్పకుండా కమెంట్ చేసి నాతో అయితే షేర్ చేసుకోండి. ఇక నేను షాపింగ్ చేసినప్పుడు ఏమేమి తెచ్చుకున్నాననేది వీడియో చివరిలో యాడ్ చేస్తాను చూడండి. మేమైతే కొన్ని సరుకులు ఆన్లైన్లో తీసుకుంటామండి. అంటే ఏవేవి తక్కువ ప్రైస్కి వస్తాయి అనేవన్నీ కూడా ఆన్లైన్లో తీసుకుంటాము. అంతేకాదు ఇక మామూలు బజార్లో దొరికే షాపుల్లో కూడా తీసుకుంటాము. ఏవి మనకు ఆన్లైన్లో ఎక్కువ ప్రైస్ ఉంటాయో అలాంటివన్నీ కూడా ఇక్కడ నేను బజార్లోనే ఇంటికి ఎదురుగానే షాప్లో తీసేసుకుంటాను. పప్పులు, పల్లీలు, బెల్లము ఇలాంటివన్నీ కూడా ఆన్లైన్లో మనకు చాలా ప్రైజెస్ ఉంటాయి. సోప్స్, ఫినాయిల్స్, సోప్ ఆయిల్స్ ఇలాంటివన్నీ కూడా ఆన్లైన్లో తక్కువ ఉంటాయి. అందుకే నేను అలా చేసుకుంటాను. ఇంతకీ ఇందాక షాపింగ్లో ఏం తెచ్చానో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా ఒకటి ఊదిబత్తి స్టాండు మంచి కమలం షేప్లో ఉండింది. చాలా నచ్చింది ఎందుకో చూడగానే. హాల్లో రోజు టీపాయ్ మీద ఊదిబత్తి వెలిగించే అలవాటైతే ఉంది. బాబు కానీ మా వారు కానీ ఉదయాన్నే 2 ఊదిబత్తులు అయితే వెలిగించి ఇక్కడ పెడుతూ ఉంటారు. ఉదయాన్నే మంచి ఫ్రాగ్రెన్స్ చూడడం వల్ల మనకు మంచి పాజిటివిటీ అనేది ఉంటుంది కదా. ఇంట్లో అందరికీ అయితే అలవాటు ఉంది. అందుకనే ఇది ఊదిబత్తి స్టాండ్ అయితే తీసుకున్నాను. ఇందులో పెట్టినా కూడా పౌడర్ అంతా కూడా లోపలే పడిపోతుంది కదా, ఇక అలా యూజ్ అవుతుందని చెప్పి. ఇంకోటి వచ్చేసి ధూప్ స్టిక్ హోల్డరు. ధూప్ స్టిక్ పెట్టుకున్నప్పుడు కూడా మనకు ఆ బూడిదంతా కూడా రాలిపోతుంది కదా, తీసుకొచ్చిన వెంటనే కూడా వాడేశాము. ఇవి 2 అండి నేను బజార్ నుంచి తెచ్చుకున్న వస్తువులైతే. ఈరోజు వెళ్ళిన షాపింగ్కి అయితే ఎందుకు వెళ్ళాను, అసలు ఏం తెచ్చుకోవాలని ప్లాన్తో ఉన్నాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా మీతో షేర్ చేస్తానండి. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. వీడియో ఎలా ఉంది, నచ్చితే ఒక లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఈరోజే చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ని అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మనం వీడియోస్ పోస్ట్ చేయగానే వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వెంటనే వీడియోస్ని అయితే చూసేయచ్చు. అన్నట్టు మనకు ఒక మంచి గుడ్ న్యూస్ అండి. గూగుల్ యాడ్సెన్స్ నుంచి మన ఇంటికి పిన్ అయితే వెరిఫికేషన్కి వచ్చేసిందండి. ఆ గుడ్ న్యూస్ని అయితే మీతో తప్పకుండా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. మనల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ వీడియో తరపున ధన్యవాదాలను అయితే తెలియజేసుకుంటూ ఉన్నానండి.
ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ సుధక్క. ఇలానే మీ సపోర్ట్ అయితే మన ఛానల్కి ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.